తెలియదా పోలీసులకి? మొత్తం ఒంగోలు పోలీసు అందరూ కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళండి, వర్మ అక్కడున్నాడు. జగన్మోహన్ రెడ్డి నివాసంలో తాడేపల్లిలో రాంగోపాల్ వర్మ డెన్ను పెట్టుకొని కూర్చోన్నాడు. ఇది వాస్తవం. వెళ్లి ఒక 100 మంది పోలీసులు వెళ్లి ఆ ప్యాలెస్ ని వెతుకుతే వర్మ దొరుకుతాడు. ఇది వదిలేసి ఆయన చట్టాల గురించి చెప్తున్నాడు, కొత్త చట్టాల గురించి. వర్మకి కర్మ స్టార్ట్ అయింది. మా నాయకుల మీద సినిమాలు తీసేది, ఎవరో మీద సినిమా తీసి ఎవరో వచ్చి కేసులు పెట్టారంట. నువ్వు ఎవరో డబ్బులు ఇచ్చే సినిమాలు తీసావు. లక్ష్మీ ఎన్టీఆర్ ఎవరు ఇచ్చాడు డబ్బులు సినిమాకి? నీకు ఎవరు డబ్బులు పెట్టింది? వైసీపీ నేత. మా నాయకుల మీద సినిమాలు తీసిన డబ్బులు ఎవరు పెట్టారు? వైసీపీ నేత. వైసీపీ నేతలు డబ్బులు ఇస్తే సినిమాలు తీస్తావు, ఎవరో డబ్బులు ఇస్తే నువ్వు సినిమాలు తీస్తావు. నీ మీద ఎవరు కేసులు పెట్టకూడదా? వర్మ ఒక పెద్ద బఫూన్ అండి ఇప్పుడు రాష్ట్రంలో. జోకర్ ఐటమ్ అయిపోయాడు. ఆయన మాఫియా డాన్ అంట. ఎవరికి చెప్తారు కథలో? పారిపోయి దానుకున్నాడు. మేము కూడా అనుకున్నాం గతంలో వర్మ మీద ట్విట్లు పెట్టే డబ్బు